హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. నిన్న మన మార్కెట్ చూసినట్లయితే చాలా వాలటైల్గా అయితే ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. ఓపెనింగ్ అయితే మంచి పాజిటివ్ ఓపెన్ అయిన తర్వాత స్లోగా మార్కెట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ -60 పాయింట్స్ వరకు వెళ్ళి మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి +80కి అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళా కన్సల్టేషన్ అవుతూ అప్ అండ్ డౌన్ అవుతూ చివరికి +33.95 పాయింట్స్ తోటి నిఫ్టీ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ వచ్చింది యూఎస్ గవర్నమెంట్ నుంచి. మన కంట్రీ మీద 25% ట్యాక్స్ చేస్తున్నట్టు ట్రంప్ అయితే అనౌన్స్ చేసినారు ఫ్రెండ్స్. ఇదైతే మన మార్కెట్లకి అయితే నెగిటివ్గానే చూడొచ్చు. అలాగే ట్రంప్ చేసిన కామెంట్స్ చూస్తే ఇండియా మిత్రదేశం అయినప్పటికీ మా దగ్గర నుంచి పెద్దగా పర్చేజ్ చేయట్లేదు. వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ తోటి వాళ్ళకి ఉన్న వ్యాపార సంబంధాలు తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు పర్చేజ్ చేసేది మాత్రము ఎక్కువగా రష్యా నుంచి డిఫెన్స్ వెపన్స్ అండ్ క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి మాత్రమే వీళ్ళు బై చేస్తూ ఉన్నారు. సో పెద్దగా వ్యాపార సంబంధాలు లేవు అన్న వేలోనే ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ ట్రంప్ చేసిన కామెంట్స్ వల్ల మన గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే -200 పాయింట్స్ అయితే చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఆ లెక్కన చూస్తే మన మార్కెట్లో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 180 to 200 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వచ్చు. అంటే 24,650 ఆ రేంజ్లో ఓపెన్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి 24,000 ఆర్ 24,580 ఈజ్ ద సపోర్టు. ఆ సపోర్ట్ అయిన బ్రేక్ అయితే 24,350 వరకు కూడా రావడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇంట్రాడేలో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరున్నా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అలాగే ఫెడ్ అవుట్కమ్ చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచున్నారు. సో ఇది కూడా ట్రంప్కి కొంత కోపాన్ని తెప్పించే అంశమే. ఇంతకుముందు ఫెడ్ చైర్మన్ గురించి కామెంట్స్ అయితే చేస్తున్నారు ట్రంప్. వడ్డీ రేట్లు తగ్గించాలి అన్న వేలోనే మాట్లాడుతూ ఉన్నారు ట్రంప్ అయితే. ఇది కూడా ట్రంప్కి అయితే ఒక రకంగా నెగిటివ్ అని చెప్పుకోవాలి. ఫ్యూచర్లో మన గవర్నమెంట్ మన ఆర్బీఐ కూడా వడ్డీ రేట్స్ మేబీ చేంజ్ చేయకపోవచ్చు అనేసి టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంట్రాడేలో ఎవరు ట్రేడ్ చేసినా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ట్రంప్ చేసిన కామెంట్స్ ఫార్మా సెక్టార్కి మాత్రం వర్తించవు ఫ్రెండ్స్. ఫార్మా కంపెనీస్ మీద ట్రంప్ అయితే ఎలాంటి ట్యాక్స్ వేయడు కూడా. ఎందుకంటే మన కంపెనీస్ మీద మన ఫార్మా ఇండస్ట్రీ మీద ట్యాక్స్లు వేస్తే అది ఇంపాక్ట్ యుఎస్ హెల్త్ కేర్ మీద పడుతుంది కాబట్టి వేయలేదు. కానీ ట్రంప్ ఇండైరెక్ట్గా కొంతవరకు బెదిరిస్తూ కొన్ని కంపెనీలు యుఎస్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న వేలో మాట్లాడుతుండో ఇప్పటికే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రాజెనికా అయితే అరౌండ్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి $50 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజైతే మన మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. ఈ సపోర్ట్స్ బ్రేక్ అయితే మాత్రము హ్యూజ్ ఫాల్ ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే 2 o'clock తర్వాత ఎలాంటి అవకాశమైనా ఉండొచ్చు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి. సో మీరు ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరున్నా చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.